మేడారం జాతరలో దర్శనానికి వెళ్లే ముందు స్నానం చేయడానికి జంపన్ వాక్ దగ్గరకు వచ్చాం. ఇక్కడే వేడి నీళ్ళ బకెట్ 80 రూపాయలు చెప్పారు. కాస్ట్లీ వాటర్ తో కడుక్కోవడానికి మన ఒళ్ళేమి బంగారం కాదుగా. అందుకే వాగులో దూకుదామని వెళ్ళి చూస్తే భక్తులందరూ బట్టలు లేకుండా ఉన్నారు. మన సిగ్గులేని బతికి సిగ్గోటి ఎక్కువైందా అని నేను కూడా వెళ్ళి స్నానం చేసి వచ్చా. ఇక్కడ ఇంకో వ్యాపారం కూడా జరుగుతుంది. మనం స్నానానికి వెళ్ళినప్పుడు బ్యాగులు చూసుకోవడానికి మనుషులు తలో 50 రూపాయలు దక్షిణం ఇస్తే మన బ్యాగ్ కాపలా కత్తారు. దక్షిణం తీసుకున్నోడే దొబ్బెత్తే దక్షిణానికి తిరిగి దండం పెట్టడమే. స్నానాలు చేసి గుడి దగ్గరికి నడక మొదలేసాం. ఈ గ్యాప్ లో అలిసిపోయిన పేగులు ఆకలేసి ఆలు చదవడం మొదలేసాయి. వెళ్లేదారిలో హైదరాబాద్ తమిళనాడు కలగలిపిన హోటల్ ఒకటి తగిలింది. ఏమి ఇరుక్కు అన్నా అంటే ఓన్లీ ఇడ్లీ అట్లు ఇరుక్కు అన్నాడు. అసలే టైం లేదని ఎక్కువ తినకుండా 2 ప్లేట్లు ఇడ్లీ 2 అట్లు పొట్టలో ఇరికించుకుని బయలుదేరాం. మేము వెళ్లేసరికి మా పెద్దల పూజ కంప్లీట్ చేసి మేక ఇచ్చే జడతా కోసం ఎదురు చూస్తున్నారు. అది ఒళ్ళు జలధరించిన వెంటనే మేక గారిని కోడి గారిని మేడారంలో బలిచ్చారు. మేము ఫాస్ట్ గా దర్శనం చేసుకొచ్చి తిండి పోటీల్లో పాల్గొనాలి కాబట్టి తలో కేజీ బెల్లం కొనుక్కుని తల మీద పెట్టుకుని దర్శనానికి బయలుదేరాం. ఎందుకంటే అమ్మవారికి నైవేద్యంగా బెల్లమే ఇస్తారు. ఎందుకు అనేది నాకు కూడా తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ లో చెప్పండి. తెలియకపోతే బెల్లమే ఎందుకు అని కామెంట్ చేయండి. నేనే మీకు తెలుసుకుని చెప్తా. ఇంకా అసలు కష్టాలు దర్శనం కోసం లైన్ లో నుంచున్నప్పుడే మొదలయ్యాయి. ఆ కష్టాలేంటి, దర్శనం ఎలా జరిగిందనేది రేపు చెప్తా. నువ్వు మాత్రం